అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ నాకు ఆదేశ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. నేరాభియోగాల విచారణ నుంచి మాజీ అధ్యక్షుడు మినహాయింపు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పిచ్చింది. ఈ తీర్పును 9 మందితో కూడిన ధర్మాసనంలో 6 న్యాయమూర్తులు సమర్థించగా 3 న్యాయమూర్తులు వ్యతిరేకించారు. కోర్టు తాజా నిర్ణయంతో నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికలలోపు న్యాయస్థానాల్లో ట్రంప్ను విచారించే అవకాశాలు ఉండవు. అధ్యక్ష ఎన్నికల్లో ప్రజా తీర్పును మార్చివేసేందుకు యత్నించారని ట్రంప్పై అభియోగాలు నమోదయ్యాయి. కేసులో ట్రంప్కు తాజాగా భారీ ఊరట లభించింది. అమెరికా రాజ్యాంగంలో పొందుపరిచిన అధికారుల విభజనను అనుసరించి ప్రస్తుత అధ్యక్షునికి ఉన్నట్లే మాజీ అధ్యక్షునికి నేరాభియోగాలు విచారణ నుంచి సంపూర్ణ మినహాయింపు ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ పేర్కొన్నారు. అధ్యక్షుని అధికారిక చర్యలు అన్నింటికీ విచారణ నుంచి రక్షణ ఉంటుందని, అనధికారిక చర్యలకు మాత్రం మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు.